ఏంటి మేళాల చప్పుళ్ళు అనుకుంటున్నారా? ఆ మేళాల చప్పుళ్ళు మీరు వినాలని ఎంత సంతోషంగా ఉంది అసలు ఆ మేళాల చప్పుళ్ళు వింటుంటే. స్వామి వస్తున్నారు అసలు ఎంత సంతోషంగా ఉంది. ఇక్కడ సాగసాన్ని చాలా బాగా జరుగుతుంది పీర్ల పండుగ. ఇష్టం. ఇంతకుముందు కోట ఎక్కేదాన్ని, కవులు కోట ఎక్కేదాన్ని, ఇప్పుడైతే ఎక్కట్లేదు. టెంకాయలు కొట్టేసుకున్నట్టు వెళ్తున్నాను చూడండి. ఎవరన్నా మొక్కుబళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు చెల్లిస్తున్నారండి పెద్దేవునికి. అక్కడ వీడియో అయితే తీయలేదు. కొద్దిగా పెద్దేవునికి కూడా టెంకాయలు కొట్టడానికి అయితే పోయింటిమి. ఇక్కడైతే పానకం దుత్తలు అయితే పానకం ఇస్తున్నారండి, పానకం పోస్తున్నారండి. దాంట్లో మా ఆయన వాటా అడుగుతున్నాడు, నాకు కొద్దిగా పోయండి అని. ఆల్రెడీ మొన్న ఒకసారి చూపించినా కదండి, అది వీడియో ఎవరైనా చూడనట్టయితే చూడండి. దాంట్లో కొద్దిగా పోసిచ్చింటే మొత్తం ఆయననే తాగేసినాడు, అందుకని కొద్దిగా పోసిచ్చిన. ఇక్కడైతే అన్నీ సంగారెట్లు చేస్తున్నామండి. సంగారెట్లు అంటే చాలామందికి తెలియదు. చపాతీ పిండి నానబెట్టి కొంతమంది బెల్లం పాకం బట్టి చపాతీ పిండిలోనే నానబెడతారంట అండి. అది ముద్ద మొత్తం పిండి పిసికేసి చపాతీల మాదిరి చేసి అచ్చులు ఉంటాయి, ఆ అచ్చులు కంపల్సరీ వేయాలంట. అందులో వచ్చేసి ముస్లిమ్సే చేయాలంట, హిందూస్ చేస్తే అది చేయకూడదని చెప్పినారు. లేకుంటే మేము చేసుకోవాలనుకున్నాము, చేసుకోకూడదు అట్లా అని చెప్పినారు. ప్రతి సంవత్సరం మా వదిన వాళ్ళకైతే వస్తాము చేయడానికి. నేను, మా తోటికోడలు, పిల్లలు, మా పిల్లలందరూ వచ్చినారండి. ఇక్కడైతే వాదిస్తున్నాము, ఎప్పుడు పండక్కి తోలుక రాలేదని అన్నం తిడుతున్నాము. మూడు కేజీలు తడిపిందండి, ఇంకా 5 కేజీలు అని చెప్పేసింది. 3 కేజీలే తడిపింది, ఇంకా 2 కేజీలు మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న చేసినాము. నేనైతే కొద్దిసేపు వెళ్ళినాను అంతే, పిల్లలు వెళ్ళినారు, పవిత్ర, హాస్ని ఇద్దరు వెళ్ళినారు. అదేంటో కానీ అస్సలు వాళ్ళు సంగారెట్టలు చేసినవి ఎంత టేస్ట్ ఉంటాయో అంత టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. కానీ మనం చేసుకోకూడదంట, వాళ్ళు పెట్టిస్తారనమాట మనకు. ఇవి పెట్టిస్తారు సంగారెట్లు, మనం చేసుకోకూడదు అనేసి, తింటారనేసి మనకు కూడా పెట్టిస్తారు. రంజాన్ పండగ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, ఏ పండగకైనా మాకు అయితే పాయసం కానీ ఇట్లా సంగారెట్లు కానీ ఏదైనా స్పెషల్ అయితే మాకు ఇస్తారండి వదిన వాళ్ళు. అండ్ అలాగే నా ఫ్రెండ్ కూడా లేండి. ఇక్కడైతే మా పాప బెల్లము కొబ్బరి తురిమి వేస్తుంది. టైం వచ్చేసి 11:30 అయిందండి, మొత్తం అయిపోయేకల్లా 12:30 అయింది. చూడండి, చీకటి పగులు 11:30 అనుకున్నారు, నైట్ 11:30 అయింది, మొత్తం 12:30 అయింది ఇంటికి వెళ్ళి పండుకునేసరికి. ఇక్కడైతే చపాతీలు కాల్చినట్టే అండి. ఇవి పీర్ల స్వాములకి సద్దులు అంటండి, సద్ది కట్టిస్తారంట. వాళ్ళు యుద్ధానికో ఏమో వెళ్తుంటే సద్ది కట్టిస్తారంట. ఇక్కడైతే అన్నీ పేర్చి పెడుతుంది మా పవిత్ర. మా అన్న పొద్దున్న ట్రబ్బు తీసుకొని రండి దానికి పెట్టిస్తా డేక్షాక్ అన్నాడు. ఆడ డేక్షాక్ నిండా కూడా కాలేదు వాళ్ళకే. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.